ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ తోట శేషగిరిరావు గారి అనుభవంలో స్మరించుకుందాం. వీరికి స్వగ్రామం కుల్లూరు. వీరి తండ్రి గారి పేరు తోట వెంకట నరసయ్య, తల్లి గారి పేరు రుక్మిణమ్మ. వీరి అనుభవాలన్నీ శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించినవి. వీరికి 9-10 సంవత్సరముల వయసు ఉన్నప్పటి నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారితో అనుబంధం ఉంది. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పెన్న బద్వేలు తిప్ప మీద పర్ణశాల వేసుకుని ఉండేవారు. అప్పుడు చలమానాయుడు మొదలగు భక్తులంతా వారితో ఉండేవారు. ఒకరోజు సాయంత్రం వీరు శేషగిరిరావు గారు వారి స్నేహితులతో కలిసి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పెన్న బద్వేల మీదకు వచ్చారు. వెళ్ళి చూద్దాము అని అందరూ బయలుదేరారు, వారి స్నేహితులందరూ కలిసి. వీరు కుల్లూరు నుంచి పెన్నబద్వేలు తిప్ప మీదకి వెళ్ళటానికి ఈ పుచ్చకాయల తోట మీద నుంచే వెళ్ళాలి. వెళ్తూ ఆ తోటలో ఒక కాయ వీరు కోసుకున్నారు. వీరి స్నేహితులు కాయ కోసుకొని పగలగొట్టుకొని తిని కాళ్ళు చేతులు కడుక్కొని పెన్నా నదిలో పెన్నా నదిలో అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు వీళ్ళని చూసి, ఒరే నాయన, దొంగతనం చేయకూడదురా, దొంగతనం చేయొద్దు. మీరు రైతుల్ని అడిగితే ఒక పుచ్చకాయ ఇచ్చేవారు కదా, అలా ఎప్పటికీ చేయకండి అని చెప్పారనమాట. అప్పుడు వీళ్ళంతా అనుకున్నారు, మేము రహస్యంగా తీసుకొచ్చాం కదా, రైతులు కూడా ఎవరు చూడకుండా దొంగతనంగా తీసుకున్నాం, ఈ విషయం స్వామికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత 1 సంవత్సరం గడిచింది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి ఊరైన కుల్లూరు వచ్చారు. వీరి స్నేహితులు వీరు అందరూ స్వామివారి వెంటే ఉన్నారు. అప్పుడు వీధిలో ఒక ఆమె కనిపించి భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఆమె ఇలా పిలిచింది, స్వామి మా ఇంటికి భోజనానికి రండి అని ఆమె పిలిచింది. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు, అమ్మ నా భోజనం అక్కడ ఉంది, నా కోసం ఆమె తీసి ఉంచింది, నేను అక్కడికి వెళ్ళాలి అని అన్నారు స్వామి. వీరి ఊర్లో దిగుడు బావి ఉంది. ఆ దిగుడు బావి ఉంది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ బావిలో దిగి కాళ్ళు చేతులు కడుక్కొని నేరుగా ఈ శేషగిరిరావు గారు ఇంటికి వచ్చారు. వీరి తల్లి గారు ఆ విషయం గమనించి చాప వేసి కూర్చోబెట్టారు రుక్మిణమ్మ గారు. అప్పుడు శ్రీ స్వామి ఇలా అన్నారు, అమ్మ నా కోసం తీసి ఉంచిన అన్నం తీసుకురా, నాకు ఆకలి అవుతుంది అన్నారు. అప్పుడు వీరి తల్లి రుక్మిణమ్మ గారు అన్నం తీసుకొచ్చి స్వామివారికి వడ్డించారు. స్వామివారికి అన్నం భోజనం అంతా ఒకేసారి పెట్టాలి, మరలా వడ్డించుకోరు అతను. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అన్నం అంతా కలుపుతున్నారు. కలిపిన తర్వాత కలుపుతూ ఉంటే ఒక కోడి వచ్చింది, దానికి కొంచెం వేశారు. తర్వాత ఒక కుక్క వచ్చింది, దానికి కొంత వేశారు. ఆ తర్వాత చీమల బారులు కనిపించాయి, వాటికి కొంచెం వేశారు. అప్పుడు వీరు అనుకున్నారు, ఈయన ఏంది ఇలా చేస్తున్నాడు, అన్నం తినకుండా చల్లేస్తున్నాడు, వాటికి వీటికి వేస్తున్నాడు, ఇతను నిజంగా పిచ్చోడే అని శేషగిరిరావు గారు మనసులో అనుకున్నారు. ఇలా అనుకున్నారు లేదా అనుకున్న వెంటనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి ముఖం చూసి ఇలా అన్నారు, అయ్యా వాటికి కూడా ఆకలి అవుతుంది, మనం పెట్టకపోతే ఎవరు పెడతారయ్యా అన్నారు స్వామి. వారి మాటలు వీరికి ఇప్పటికీ గుర్తు ఉండిపోయాయి, వీరి మనసులో నాటుకుపోయాయి ఆ మాటలు. కుల్లూరులోనే ఈ లక్కాకుల అచ్చం శెట్టి వీరి తల్లిగారి తండ్రి, వీరి తాతగారు అనమాట. లక్కాకుల అచ్చం శెట్టి వీరి తల్లిగారికి తండ్రి గారు, వీరి తాతగారు. వారిది చాలా గౌరవనీయమైన కుటుంబం, చాలా గౌరవ ప్రతిష్టలతో ఉండేవారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎప్పుడు వచ్చినా వారి ఇంటికే వెళ్తూ ఉండేవారు, అక్కడే భోంచేస్తూ ఉండేవారు. ఒకరోజు వీరి తాతగారు అచ్చం శెట్టి గారు స్వామివారిని ఇలా అడిగారు, ఏమి స్వామి నువ్వు అందరికీ అన్నీ చెబుతావు, నాకేమీ చెప్పలేదు అని అడిగారు. అప్పుడు శ్రీ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు, అయ్యా చెప్పేది ఏందయ్యా, మీ ఇంటి పెద్ద బిడ్డ వారం 10 రోజుల్లో శవమైపోతాడు అని అన్నారు. దాంతో వారి తాతగారికి మహా కోపం వచ్చేసింది. చేతికి అందొచ్చిన బిడ్డ, పెళ్ళై ఒక బిడ్డ ఉన్నాడు, ఏంది ఇలా చెప్తున్నాడు అంటూ నోటికి వచ్చినట్టు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని తిట్టేశారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తలంచుకొని వెళ్ళిపోయారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పినట్లే వీరి పెద్ద కుమారుడు వారం రోజుల తర్వాత పని మీద నెల్లూరుకు వెళ్ళారు. అక్కడ ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈ విషయం తెలుసుకొని వీరందరూ వెళ్ళేటప్పటికే వారు చనిపోయారు.
శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎక్కడికి వచ్చినా వారు న్యూస్ పేపర్ల మీద వేలిముద్రలు వేస్తూ ఉండేవారు కదా. అందరూ సిరా బిళ్ళలు, ఇంకు బిళ్ళలు, పేపర్లు తెచ్చి శ్రీ స్వామివారికి ఇచ్చి వేలిముద్రలు వేయించుకొని వెళ్తూ ఉండేవారు. అదే విధంగా అలా ఉంటూ ఉన్నప్పుడు వీరి ఇంట్లోని భోజనం చేసిన తర్వాత, శేషగిరిరావు గారి ఇంట్లో భోజనం చేసిన తర్వాత వీరి అమ్మగారు ఒకసారి భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఇలా అడిగారు. స్వామి అంటే ఇలా స్వామివారిని ఇలా అడిగారు ఆమె. అది ఎవరి గురించి అడిగారంటే వీరి తండ్రి గారి గురించి, వెంకట నరసయ్య గారి గురించి అడిగారు. ఆమె ఇలా అడిగింది, స్వామి మా ఆయనకు దేవుడు అంటే భక్తి లేదు, నాస్తికుడు, భక్తి మార్గంలో పెట్టడానికి ఏమైనా మార్గములు ఉన్నాయా స్వామి అని ఆమె అడిగింది స్వామివారిని. అప్పుడు శ్రీ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు, ఆయనకి భక్తి ఎందుకు లేదమ్మా, భక్తి ఉంది, కేవలం దండం పెట్టడం వల్లనే భక్తి కాదు, ఆయన మానవ సేవ చేస్తున్నాడు అన్నారు స్వామివారు. అలా ఎందుకు అన్నారంటే వీరు తండ్రి గారు నిర్వహించిన ప్రజాహిత కార్యాలు ఉన్నాయి. అవి ఏమిటంటే వీరి ఊర్లో కలరా వచ్చింది, అనేక మంది చనిపోయారు, శవాలు పూడ్చేవాళ్ళు కూడా లేరు. ఆ సమయంలో వీరి తండ్రి గారు వెంకట నరసయ్య గారు దగ్గరుండి ఆ శవాలన్నిటినీ తీసుకుని పోయి సొంత ఖర్చుతో దహన సంస్కారాలు చేయించారు. తర్వాత అక్కడ అలా అది ఒక ప్రజాహిత కార్యం. తర్వాత ఆ టైంలో అప్పుడు కొన్ని సామాజిక దురాచారాలు ఉండేవి. ఈ హరిజనులకి ఆలయ ప్రవేశం ఉండేది కాదు. అందరూ నీరు తీసుకునే మంచినీటి బావుల వద్దకు కూడా వారిని రానిచ్చేవారు కాదు. అప్పుడు ముఖ్యమంత్రి వేణుగోపాలరెడ్డి గారు ఇప్పుడు చెప్పుకున్న ఈ దురాచారాల్ని రూపుమాపడానికి, అంటే ఆలయ ప్రవేశం కలిగించడం కోసం, తర్వాత మంచినీటి బావుల వద్దకు అందరి వలె రానివ్వడం, ఇవన్నీ ఇలాంటివి రానిచ్చేవారు కాదు కదా. ఇలాంటి దురాచారాలు రూపుమాపటానికి అధికారికంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణల అమలు బాధ్యత డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీకి అప్పచెప్పారు. కానీ అక్కడ లక్కాకుల చంద్రయ్య అని ఒక సర్పంచ్ ఉన్నాడు. అతనికి ఇవి నచ్చేవి కాదు. దాంతో గొడవలు అవుతాయి, శాంతి భద్రతల లోపం అని కలెక్టరు, ఎస్పీ చేతులెత్తేశారు. అలాంటి పరిస్థితిలో కొందరు కలెక్టర్ గారికి వీరి తండ్రి గారు వెంకట నరసయ్య గారి గురించి చెప్పారు. వారైతే చక్కగా అమలు చేయిస్తారు అని చెప్పారు. అప్పుడు కలెక్టర్ గారు వీరి తండ్రి గారిని పిలిపించి ఆ బాధ్యతను వీరి తండ్రి గారు వెంకట నరసయ్య గారికి అప్పచెప్పారు. ఈ తోట వెంకట నరసయ్య గారు ఈ ప్రజాహిత సంస్కరణలు, ఎటువంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు లేకుండా చక్కగా అమలు చేయించారు. అందుకే శ్రీ స్వామివారు అన్నారు, ఆయన హరిజనుల సేవ చేస్తున్నాడు. అందుకే భగవాన్ వెంకయ్య స్వామి వారు అన్నారు, అమ్మ ఆయన హరిజనుల సేవ చేస్తున్నాడమ్మా, ఆయనకు భక్తి లేదంటావే, నారాయణ సేవ చేస్తున్నాడు అని స్వామి అన్నారు. ఆయనకి ఎందుకు లేదమ్మా భక్తి అని అన్నారు. దేవుడికి దండం పెడితే కాదమ్మా, మనసులో ఉండాలి అని అన్నారు స్వామివారు. ఆ తర్వాత వీరికి తూర్పు కంబంపాడు స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్గా, ఈ శేషగిరిరావు గారికి రికార్డ్ అసిస్టెంట్గా పోస్టింగ్ వచ్చింది. అప్పుడు వీరు రెడ్డిబత్తిన అచ్చమ్మ గారి ఇంట్లో ఉన్నారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కూడా పెన్నబద్వేలు నుంచి ఇక్కడ తూర్పు కంబంపాడు వచ్చారు. తూర్పు కంబంపాడులో రెడ్డిబత్తిన ఈ అచ్చమ్మ గారి ఇంట్లోనే ఆ స్వామివారు కూడా ఉండేవారు. ఈ అచ్చమ్మ గారు ఉదార స్వభావి, బాల వితంతు. ఈమె వీరి తమ్ముడైన చప్పిడి కొండయ్య గారి ఇంట్లోనే ఉంటారు. శ్రీ భగవాన్ ఎవరు వచ్చినా ఆమె ఇంట్లోనే ఉంటూ ఉండేవారు. అదేవిధంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కూడా పెన్నబద్వేలు తిప్ప నుంచి తూర్పు కంబంపాడు ఈ అచ్చమ్మ గారి ఇంటికి వచ్చారు. అప్పుడు ఆ టైంలో ఈ శేషగిరిరావు గారు కూడా అక్కడే ఉన్నారు. స్వామివారి దినచర్య ఏమిటంటే తెల్లవారుజామునే లేచి, అక్కడ ఉన్నప్పుడు తూర్పు కంబంపాడులో ఉన్నప్పుడు తెల్లవారుజామునే లేచి పార భుజాన్ని వేసుకొని పెన్నా నది వెళ్తూ, తాటిమట్టలు లాంటివి అక్కడక్కడ ఉన్నవన్నీ ఏరుకొని వెళ్తూ పెన్నా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి, పెన్నాలో వచ్చిన నీటిని పాయలుగా చేసి ఆ పారుతున్న పాయలపై ఈ తాటాకు మట్టలు వేసి వాటిని వెలిగించి ఆ మండుతున్న మంటల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అలా చేస్తూ ఉంటే ఆ పార కూడా పూర్తిగా అరిగిపోయింది. అంతలా చేశారు ఆ పాయలు తీయటం అవన్నీ. కానీ అది అరిగిపోయినా ఎవరిని అడగలేదు స్వామివారు, ఎవరిని అడగరు కూడా. ఈ అరిగిపోయిన పారని ఈ అచ్చమ్మ గారు చూసి కొత్త పార కొనిచ్చి స్వామివారితో ఇలా అన్నారు, స్వామి ఏదైనా ఉంటే మీరు నన్ను అడగండి, నేను మీకు కొనిస్తాను అని అన్నది ఆమె. ఓం నారాయణ. ఆది నారాయణ.